వాంగీబాత్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు 250 గ్రామ్స్ ఈ విధంగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. రైస్ ఒక పెద్ద బౌల్, ఎండుమిరపకాయలు 6, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి కొద్దిగా, యాలకులు 2, చెక్క లవంగాలు కొద్దిగా, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు 10, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4, బిర్యానీ ఆకు 1. వాంగీబాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో సగం పల్లీలు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ధనియాలు, మిరియాలు, జీలకర్ర, చెక్క లవంగాలు, యాలకులు వేసి మరో 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా దినుసులు ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. తరువాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, పల్లీలు, జీడిపప్పు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా ఫ్రై అయ్యాక వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఇలా ఫ్రై అయ్యాక మిక్సీ వేసుకున్న మసాలా వేసి మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ కూడా వేసి మసాలా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వాంగీబాత్ రెడీ.